నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఫిబ్రవరి 27, 2026 నాటి పంచాంగం ప్రకారము ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంటే కనుక సూర్యుడు కుంభంలోను, బుధుడు మీనంలోను, శుక్రుడు మీనంలోను, కుజుడు కుంభంలోను, గురుడు వృషభంలోను, శని భగవానుడు మీనంలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే చంద్రుడు మిథునం నుంచి కర్కాటకానికి మార్పు రాత్రి సమయంలో జరుగుతోంది కాబట్టి రాత్రి ప్రభావము ఎక్కువగా ఉండబోతోంది. అయితే ఈ ప్రభావాలు దేని మీద ఆధారపడ్డాయంటే కనుక ఉదయం పూట బుద్ధి ఆధారిత నిర్ణయాలు తీసుకోండి. అంటే మీ బుద్ధి ఎలా చెప్తుందో దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోండి ఉదయం పూట. తర్వాత సాయంత్రం పూట భావోద్వేగాల మీద నిర్ణయాలు పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఇవన్నీ కూడా చంద్రుడు మారే తీరుని బట్టి మనకి ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలలో ప్రాముఖ్యత పొందే రోజు ఈ రోజు. అయితే ఈ ప్రభావాలు మనకి 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఏ అంశంలో ఉంటుంది అని చూసినట్టయితే తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి 12వ స్థానంలో చంద్రుడి సంచారం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క ప్రభావము విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడచ్చు. ఆధ్యాత్మికంగా ఆసక్తి పెరుగుతుంది. అయితే విదేశీ లాభ సూచన ధ్యానం వల్ల శుభం జరిగే అవకాశం ఉంది. సూచన ఏంటంటే కనుక నిద్ర సమయాన్ని కొంచెము పాటించే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శివార్చన చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి 11వ స్థానంలో చంద్రుడు సంచారం చేస్తున్నాడు. దానివల్ల మీ యొక్క గత కొంతకాలంగా ఉన్నటువంటి కోరికలు ఈ రోజు తీరే అవకాశం కనబడుతోంది. కోరికలు అంటే చెడుగా ఆలోచించొద్దు. మీ యొక్క పనులు జరిగేందుకు అవకాశం కనమాట. మిత్రుల వల్ల లాభాలు చేకూరుతాయి. ఆదాయ వృద్ధి, కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కాబట్టి మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీరున్న రంగంలో ప్రతి ఒక్కళ్ళని నమ్మే ప్రయత్నం చేయకండి. పరిహారంగా దుర్గా అమ్మవారి ఆలయ దర్శనంతో పాటు అమ్మవారి ప్రార్థన చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి 10వ స్థానంలో చంద్రుడు ఉండడం మూలంగా కెరియర్ మీద దృష్టి పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ పనికి తగినటువంటి గుర్తింపు, పారితోషికము 2 లభిస్తాయి. అయితే అధికారుల మెప్పు ఉంటుంది. బాధ్యత కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది. అయితే సూచన ఏంటంటే కనుక మీ ఆరోగ్యం మీద జాగ్రత్త పెట్టే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శుక్ర భగవానుడి యొక్క ప్రార్థన చేసుకోవడము, ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు 9వ స్థానంలో చంద్రుడి సంచారం ఉంది కాబట్టి అదృష్టము, ప్రయాణ యోగము, గురుగ్రహము యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీకు ఈ రోజు లభిస్తుంది. విద్యాభివృద్ధి కూడా గోచరిస్తున్నది. విద్యార్థులు ఏదైనా ప్రయత్నాలు చేయాలనుకుంటే కనుక ఈ సమయంలో చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత సూచన ఏంటంటే కనుక దాన ధర్మాలు చేసుకోండి. ధర్మ కార్యాల మీద మొగ్గు చూపే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా హనుమాన్ చాలీసాను చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.